సాటర్డే తర్వాత వచ్చే సండే ఎంత బాగుంటుందో సండే తర్వాత వచ్చే మండే అంత బోరింగ్గా ఉంటుంది. ఇప్పటికే నా సిచ్యువేషన్ మీకు అర్థమై ఉంటుంది. ఇది మండే మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట. అందుకే నా ఫేస్ ఎంత దరిద్రంగా బద్ధకంగా ఉంది. సో మనమైతే మండే వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. పొద్దున్న లేవగానే నేను ఇక్కడ ఒక చెంబుడు వాటర్ అయితే తాగాను అనమాట. ఆ తర్వాత మేము చాలా గారాబంగా పెంచుకున్న ఒక 4-5 మొక్కల దగ్గరికి అయితే వెళ్తాను. ఇక్కడ ఏమైనా పూలు ఏమైనా పూసాయా పొరపాటున అని. ఇంకోండి ఇక్కడ ఒక రేఖ మందారం అయితే పూసింది. ఇది మాత్రం నాలాగా సిగ్గుపడుతూ ఇంట్రోవర్ట్లా దాక్కుని ఉంది. కానీ దీన్ని బయట ప్రపంచానికి పరిచయం చేద్దామని కొమ్మని తీసుకెళ్ళి అలా వదిలేనో లేదో అది మా ప్రపంచానికి కూడా చాలా దూరంగా వెళ్ళిపోయింది. సర్లే కదా అని చెప్పి పక్కన మొక్క దగ్గరికి వెళ్తే ఇక్కడ చూడండి విచిత్రం, కొమ్మకే పువ్వు పూసింది. మీరు ఎప్పుడైనా ఇలా ఫేస్ చేశారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము. మీరు ఒకవేళ ఫేస్ చేస్తుంటే నాకు కమెంట్ చేయండి. తర్వాత పక్కన ఏమైనా పూలు వచ్చాయి లేదా అని చెప్పి చూసుకున్నాను. బాగానే వచ్చాయి ఈరోజు పూలు. మా ఇంట్లో దేవుడు పండగ చేసుకుంటాడనమాట ఈరోజు. అయితే ఇంట్లోకి వచ్చేసి ఇలా జీరా వాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. రోజు తాగలేండి, ఎప్పుడైనా డైట్ గుర్తొస్తే ఇలా జీరా వాటరు మెంతి వాటర్ తాగుతూ ఉంటాను అనమాట. ఇలా గ్లాస్ పట్టుకుని మళ్ళీ మొక్కల దగ్గరికి వచ్చేసి తాగుతూ ఆ మొక్కల్ని చూసుకుంటూ ఉంటాను. తర్వాత పైన వాకింగ్కి అయితే వచ్చాను. మనం వాకింగ్ తక్కువ, అటు పక్కన ఇటు పక్కన ముచ్చట్లు చూసేది ఎక్కువ. భలే ముచ్చట్లు మనకి, మన పని మనకి ఉండదు కానీ పక్కన వాళ్ళ ముచ్చట్లు మాత్రం కావాలి. తర్వాత ఇలా వాకింగ్ చేస్తూ ఉంటే పక్కన ఇంట్లో ఈ చెట్టు అయితే కనబడింది. ఇదేం చెట్టు చెప్పుకొని చూద్దాం. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుందిలే, మామిడికాయ చెట్టు అనమాట. చూసారా, చెట్టు నిండా పూత భలే ఉంది కదా. ఇది ఎప్పుడు కాయలు కాస్తుందా, ఎప్పుడు కోసుకుని ఆంటీని అడిగి ఉప్పు కారం జల్లుకుని తిందామా అన్నట్టు ఉంది. ఈ లోపల కిందకి వెళ్ళేటప్పటికి అమ్మ లంచ్ బాక్స్లోకి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసింది. మా అమ్మ చేసింది, నేనేదో చేసినట్టు గరిట అట్టా ఇట్టా తిప్పుతూ ఉన్నాను. ఈ కర్రీ ఏంటో మీకు అర్థమైతే కమెంట్ చేసేయండి. తర్వాత ఆఫీస్కి అయితే ఇలా ప్రిపేర్ అయిపోయాను. ఆఫీస్కి వెళ్ళడం ఇష్టం ఉన్నా లేకపోయినా మనమైతే మంచిగా ప్రిపేర్ అవ్వాలి కదా, రెడీ అవ్వాలి కదా. సో ఈ లోపల మా అమ్మ అయితే నాకు ఇడ్లీ పిండితో దిబ్బ రొట్టెలు అయితే ప్రిపేర్ చేసింది. ఇవి కూడా నచ్చినా నచ్చకపోయినా తినాల్సిందే, లేదు అంటే మూసుకుని నన్ను వేసుకోమంటుంది. దానికన్నా మూసుకుని తినడం బెటర్ కదా. ఇలా మూటాముల్లి సర్దేసుకుని ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. కిందకి వెళ్ళి బండి స్టార్ట్ చేయగానే హెల్మెట్ గుర్తొచ్చింది. ఈ లోపల హెల్మెట్ తీసుకుని నెత్తికి తగిలించుకుని వెళ్ళాను అనమాట. తర్వాత ఇంటికి వచ్చాను చాలా కష్టపడి. ఈరోజైతే ఆఫీస్ బాగానే జరిగింది. రాగానే అమ్మ జిలేబీ పాయసం ఇచ్చింది, కుమ్మేసి